నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్తాం. నిజామాబాద్లో కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దళితుడైన బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో చెప్పులు చూపించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కొన్ని రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఇదొక సంచలనంగా మారింది. అటు పక్క ప్రతి డిస్టిక్లో కూడా ఇదొక వైరల్ న్యూస్గా మారింది. ప్రతి దళితులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది స్పందిస్తున్నారు. కొంతమంది విమర్శలు దళితులు అయ్యి కూడా ఏది మాట్లాడితే జరిగితే ఊరుకుందని అనుకుంటున్నావా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా నిజామాబాద్లో కూడా కొంతమంది దళితులు కూడా కలిసి ఏది మాట్లాడితే అది దళితులైనంత మాత్రం ప్రతి మాట కూడా చెల్లదంటూ బాల్క సుమన్కి కౌంటర్ ఇస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్ చెప్పండి. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ గాంధీ ఇటు చౌరస్తా వద్ద కూడా బాల్క సుమన్ దిశబొమ్మ కూడా దళం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బాల్క సుమన్ సీఎం పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఉన్నారు. మీరు అడిగి తెలుస్తుంది. చెప్పండి, అసలు ఎవరు ఆందోళన చేపట్టారు? ప్రధాన కారణం ఏంటి అసలు? ఇప్పుడు బాల్క సుమన్ అని పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నుకోబడి పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసిన ఒక నాయకుడు విద్యార్థి దశ నుంచి నేను ఉద్యమంలో ఒక్కడివే ఉద్యమంలో పనిచేయలే, మేము అందరం ఉద్యమంలో పనిచేసినాము. తెలంగాణ ఒక్కరితో రాలే, శ్రీమతి సోనియా గాంధీ వారి ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చింది. ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 వల్ల పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణకు కేసీఆర్ ఒక్కడే కాదు, తెలంగాణ రావడానికి దళితులు, బహుజనులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యావేత్తలు అందరూ కలిసి పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది. ఒక దొరకు కుక్కలాగా విశ్వసనీయత చూపించుకోవడానికి, తన వ్యక్తిగత లాభాల కోసము, ఒక పార్లమెంటరీ టికెట్ కోసము ఒక ముఖ్యమంత్రిని ఒక పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి ఈ రకంగా దూషణలు చేసి చెప్పు చూపించడం అనేది చాలా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనని ఎక్కడ తిరిగినా మా దళిత సమాజము వెంబడే ఉంటాము అని చెప్పులతోని దేహశుద్ధి చేస్తాము. వాడిని వదిలే ప్రసక్తే లేదు. మీరు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సీఎంని పట్టుకుని కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పులు తీసి కొడతాని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక దళిత నాయకుడికి ఎలా చూస్తున్నారు మీరు? ఆయన ఒక్కడే కాదండి దళితుడు. తెలంగాణలో చాలా మంది ఉన్నారు దళితులు. ఆయన ఏంటంటే కేటీఆర్ కు కేసీఆర్ కు బూట్లు నాకే కొడుకు, చెంచాగాడు. వాళ్ళు తిని పడేసిన ఇస్తరాకులుగా తిన్నోడు. ఇవాళ వాళ్ళు ఏదో మాట్లాడమంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలా మాట్లాడడం ఆయన కరెక్ట్ కాదు. ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఆ పద్ధతి మర్చిపోయి బిడ్డ నీకు ఇది కరెక్ట్ కాదని నీకు యావత్ తెలంగాణ దళిత సమాజం నీకు హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఒక సీఎంని పట్టుకుని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసేయడం ఎలా చూస్తున్నారు? ఇంతకుముందు కూడా ఇలాంటి సంప్రదాయం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇలాంటి చెప్పు తీసుకోవడం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు సార్? ఖండించాల్సిన విషయం ఇది. అయితే బాల్క సుమన్ అటువంటి వ్యక్తి ఒక దళితుడై ఉండి బీఆర్ఎస్ బానిసగా బతుకుతూ, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానం చేసిన పార్టీలో సభ్యుడై ఉండి ఇటువంటి సీఎం రేవంత్ గారికి చెప్పు చూపించడము ఖండించాల్సిన విషయం ఇది. ఇది యావత్ తెలంగాణ దళిత జాతి దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలియస్తుంది. మీరు చెప్పండి ముఖ్యంగా ఇటు ప్రజలతో వెనకబడినట్టు ఒక సీఎంని పట్టుకుని ఇలా ఒక నాయకుడు వివిధ పార్టీకి చెందిన ఒక నాయకుడు మాట్లాడడం ఎలా చూస్తున్నారు అసలు? మొదటిగా అందరికీ ఇలాంటి పద్ధతి సరికాదు. ఈరోజు ముందుగా అందరికీ ఈ పద్ధతి సరికాదు. మరి ఏ వ్యవస్థ అయినా కానీ ప్రజలతో ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఏ పార్టీ కాదు. ప్రతి ఒక్కరు ఈ వ్యక్తి నుంచి వ్యక్తికి విలువ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మేము శాంతియుతంగానే చేయడం జరుగుతుంది. మేము ఎక్కడ కూడా దౌర్జన్యం చేస్తలేదు. కానీ ఆయననే చెప్పు చూపెట్టేసి అతిగుత్త స్థానం చూపేసి నేను దళితుల నుంచి ఖబర్దార్ బాల్క సుమన్, మేము కూడా దళితులమే, మేము కూడా ఉద్యమం చేసినాము, నువ్వు ఉద్యమం చేసినావు, సరే నువ్వు ఎంపీ అయినావు, మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాము. కానీ ఈ పద్ధతి సరైంది కాదు. అంటే దొరల కోసం బిస్కెట్లు వేస్తే నీకు మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టించారు అని చెప్పేసి, లేకపోతే నీకు చెన్నూరులో ఉసుక తప్పుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మీద సరైంది కాదు. దీన్ని రాష్ట్ర కమిటీ నుంచి మేము సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి దళితులు అందరూ ఇట్లానే ఉంటారు అనుకోవడం దీనివల్ల చాలా పొరపాటు. దళితులు చాలా మంచి వాళ్ళు, ఇట్లాంటి కుక్కలు అసంటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం దళితుల పేరు జరగొడుతుర్రు. దాన్ని మాత్రం మేము సీరియస్గా ఖండిస్తున్నాము. ఖండించి ఏం చేయడం జరుగుతుందంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో బాల్క సుమన్ మీద
ప్రతి ఒక్క ఎస్సీసీఎల్ రాష్ట్రం అయితేనేమి, జిల్లా అధ్యక్షులు అయితేనేమి, మండల అధ్యక్షులు అయితేనేమి, టౌన్ ప్రెసిడెంట్ అయితేనేమి, కానీ ప్రతి ఒక్కరు పిఎస్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కోల్క సుమన్ ఖబర్దార్, ఇలాంటి పిచ్చి చర్యలు పనిచేసి నువ్వు నిజంగా ప్రజల సేవలు కూడా చేయలేదు, కానీ పిచ్చిగా కామెంట్ చేసి ముఖ్యమంత్రి ఇంకోసారి చేస్తే ఖబర్దార్ బాల్క సుమన్. ప్రధాన చెప్పిన ప్రజలతో ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి, తాము దళితం అయితే ఏదైనా చేయొచ్చని చెప్పి కూడా చేస్తున్నారని చెప్పి, ముఖ్యంగా దీనికి కూడా ఖచ్చితంగా దళితుల నాయకులు తాము ఖచ్చితంగా ఇటు తమ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సాధించేది లేదని చెప్పి, ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇటు కేసులు నమోదు చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. మరిన్ని రోజుల్లో కూడా ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో దళితులందరూ కూడా కలిసి చెన్నూరు ఎమ్మెల్యేకి గట్టిగా వార్నింగ్ ఇస్తున్న కనిపిస్తుంది. దళితులు అనేది మాత్రాన అలా మాట్లాడొద్దంటూ బాల్క సుమన్కి ఒక రకంగా విన్నవిస్తున్నారు, ఒక రకంగా వార్నింగ్ కూడా ఇస్తున్నట్లు మనం లైవ్లో చూస్తున్నాం.